మారోతు అప్పలదాసుని పాదసేవకం సగుణాతీతం ఆనందరహితం కేవలాత్మకం పూర్ణబోధ నిర్ధారణం నిజ గురుపద కేవలాత్మకం మద్గురు జయమాంబ సమేత సమరసానంద వెంపటాపు పరశురామార్య సద్గురుం భజే అస్మద్గురు సమారంభం కృష్ణ సాందీప మధ్యమం శ్రీ మహావిష్ణు పర్యంతం వందే గురు పరం పరం. జై బలో సద్గురు బ్రహ్మ మహారాజుకు జై. ఈ సభలో అధ్యక్షులైనటువంటి కొమరం లక్ష్మణ ప్రభువులకు అందరికీను మరియు మా గురు సమానాలైన రమణయ్య నాన్న గారికి పేరు పేరున ప్రతి ఒక్కరికి కూడా నా ద్వాదశ నమస్కారాలు తెలియజేయచ్చు. ఈ సభలో ఆసీనులైన నా ఆత్మీయ బంధువులు అందరికీ నా ద్వాదశ శిరస్సాష్టాంగ నమస్కారాలు తెలియజేయచ్చు. ఏదో మా మీద అభిమానంతో మా అయ్యలు మేము మమ్మల్ని పరిచయం చేసుకోవడానికి ఈ స్టేజ్ దగ్గరికి వచ్చాం, కానీ మేమంతా చెప్పేటోళ్ళం అయితే కాదు, మేమంతా సేవకులమే. ఏదో ఒక చిన్న కందార్థం అని ముగిస్తా. నారాయణ మంత్రం విధి నారాయణ మంత్రం విధి పారాయణ చేయమనుచు పది పది విధములగం ఊరూరు చెప్పుచుందురు నారాయణ నెరిగినారా నయముగా వీరో శాస్త్రము చదివి చెప్పుచున్నారు శాస్త్రము చదివి చెప్పుచున్నారు నామరూపక్రియ నటనాలేమియుగాక నామరూపక్రియ నటనాలేమియుగాక నారాయణుడుగాక నంతటానున్నది గనక బుర్ర గొరుగుచు విర్రవీగుచు బర్రె పోతుల వలన తిరుగుచు విరివిగా శ్రీ బలరామార్యుల భావగమ్యము భయలు నెరుగక నయముగా వీరు శాస్త్రము చదివి చెప్పుచున్నారు. జై బలో సద్గురు బ్రహ్మ మహారాజుకు జై. నారాయణ స్వామి ప్రతి క్షణం ఈరోజు 3 సార్లు వచ్చినాయి నారద ముని గురించి. నేను కొంచెం చిన్నది చెప్తా, నాకు తెలిసి తెలియదమ్మా, ఏదైనా తప్పులు ఉంటే మీరే క్షమించాలి. ఈ నారాయణ స్వామి ఏమో ప్రతి క్షణం నారాయణ 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 అని స్మరిస్తూ ఉన్నారంట. అలా నారాయణ నారాయణ అని స్మరిస్తుంటూ ఇది మా బ్రహ్మానంద స్వామి సభ దగ్గరికి వచ్చారంట. ఆయన వచ్చే అహంకారంతో నేను నారదుడిని సాక్షాత్ ప్రతి క్షణం శ్రీ విష్ణుమూర్తికి నారాయణ 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 అని తప్పిస్తున్నాను, నేనే మీకు ఎవరికి తెలియదా అని అహంకారం చూపిస్తున్నాడంట. ఏమని, నేను గొప్ప, ప్రతి క్షణము నేను నారాయణని స్మరిస్తూ ఉంటాను, నేను గొప్పవాడిని తనకు తాను అనుకున్నారు. సరే, ఇప్పుడు ఇది గందరగోళం అయిపోతుంది. అటువంటిప్పుడు బ్రహ్మస్వామి, ఒక లక్ష్మణస్వామి, ఒక రమణస్వామి అనేటువంటి స్వాములు వచ్చి అయ్యయ్య కూర్చోండి అని ఆయన కొంచెం నిదానం చేశారంట సభని. చేసిన తర్వాత ఒక చిన్న పిల్లోడిని, మన అచల సాంప్రదాయ పిల్లోడిని తీసుకొచ్చారు. నారాయణ స్వామిని కూడా మీరు గొప్పవారే స్వామి, మిమ్మల్ని గుర్తించగా వీళ్ళు ఎలా అన్నారని అన్నారు. అయితే ఏం చేయాలి స్వామి అంటే, నేను నిమిషానికి నారాయణ అని 100 సార్లు 60 సార్లు నేను పఠిస్తాను నారాయణ మంత్రాన్ని, నేను గొప్పవాడినంటే వీళ్ళు ఎవరు నమ్మట్లేదు అన్నారంట. సరే, మీరు గొప్పవారని మేము అంటున్నాము అనేసి ఈ అచల సాంప్రదాయంలో ఒకరిని తీసుకొచ్చి ఈ నారద మునిని కూడా తీసుకొచ్చి ఈ దిగుతూపులలో 12 ఇళ్ళు ఉన్నాయి నాయన, 12 ఇళ్లలోకి నీకు పాలు ఒక ప్లేట్ పెట్టి ప్లేట్ నిండా గ్లాస్ పెట్టి గ్లాసులో నిండా పాలు పోస్తాను, ప్రతి గుమ్మము దాటి రా, ప్రతి గుమ్మం దాటి అలాగే 12 గుమ్మాలు దాటి నువ్వు వచ్చేసే అన్నాడంట. సరే స్వామి, ఇంత చిన్న పరీక్ష నాకని నారాయణ స్వామి నారదు విరవీగారు అనమాట. ఎందుకంటే ప్రతి క్షణము నేను నారాయణ మధ్యలో స్మరిస్తున్నాను కానీ ఆయన గొప్పవాడు ఎవడు లేడు అనుకున్నారు. మన అచల సాంప్రదాయంలో ఒక చిన్న బొడ్డోని తీసుకొచ్చారు. అయితే ఇక్కడ చిన్న సూచన చేశారు, ఏమని, నారాయణ స్వామి ఆయన ఏమన్నాడు, నేను గొప్పవాడిని, ప్రతి క్షణం నారాయణ స్మరిస్తున్నాను కదా, నా మనసు నాకన్నా గొప్పవాడు ఎవడు లేడు అనుకొని అహంకార భావంతో ఉన్నాడు.
అయితే మన అచల సాంప్రదాయ గురువులు ఏంటి, మనకి క్షమ లేదు, ఉపవాసాలు లేవు, దీక్షలు లేవు, వస్త్రాలు లేవు, యజ్ఞాలు లేవు, ఏమి లేకుండా చిన్నగా మనకు అందజేశారు. బాబుని రమ్మని, నాయన నీకు కూడా నారద మునితో పోటీని అమ్మ అంటారు మహనీయులని వీళ్ళందరూ అంటున్నారు, మా అమ్మ నాన్నలు ఒప్పుకోవట్లేదు అని వీళ్ళన్న తర్వాత ఏమైతే నువ్వు కూడా ఈ దిగుతూపల్లిలోన 12 ఇళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ ద్వారబంధం దాటి రావడమే. ఏం చేయాలని అంటే, ఒక ప్లేట్లోన ఒక గ్లాస్ ఉంటుంది, ఆ గ్లాసులో పాలు పోస్తాము, నువ్వు ఆ గుమ్మము దాటి వచ్చేసే. ఎలాగ 12 వెళ్ళి రా. 12 వెళ్ళేసి వచ్చేటప్పుడు నాకేమైనా అయ్యిద్దానంటే, నీకేం అవ్వదు నాయన, అంతా తానై ఉన్నాడు, నేను లేనివాడును అనుకుని 12 గుంపలు దాటి నువ్వు రా అన్నాడు. ఎవరిని? ఈ బొడ్డోడిని. అంటే బొడ్డోడిని అంత మా లాంగ్వేజ్, పోరగాడు మీ లాంగ్వేజ్లో ఇక్కడ చిన్నపిల్లోడిని. నారదముని 12 ఇళ్ళకి వెళ్ళి వచ్చాడు. ఈయనకేం చెప్పాడు నారదమునికి, 12 ఇళ్ళు దాటేటప్పుడు ఈ గ్లాసులో ఉన్న పాలు ఒక్క చుక్క కూడా ప్లేట్లో పడకూడదు, ద్వారబంధం దాటి గేట్ వేసుకుంటూ రావాలి, 12 ఇళ్ళు 12 నిమిషంలో వచ్చేయాలని చెప్పారు. సరే చిత్తం అనుకుని ఇద్దరు బయలుదేరారు. నారదముని ఎంతసేపు ఈ పాలు పట్టుకుని ద్వారబంధం, అమ్మో పాలు ఒలిపోతాయేమో, నేను గొప్పవాడినే, అందరేమో పాలు ప్లేట్లో పడ్డాయి అనుకుని నేను గొప్పవాడిని కాదు కదా అని ఈ పాలు మీద దృష్టి పెట్టుకున్నాడు. ఈ చిన్నపిల్లాడు ఏంటి, అంతా తానై ఉన్నారు, నేను లేనివాడిని మా గురువు గారు చెప్పారు, టకా 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 మొత్తం తిరిగేశాడు. ఆ పాలు ఒలికాయా పోయా అవన్నీ ఆయనకు అనవసరం. తీరమాస్కి ఇద్దరు వచ్చేసారు 12 నిమిషాలు 12 ఇళ్ళు దాటి. వచ్చిన తర్వాత నారాయణ స్వామికి కుర్చీ వేయండి అన్నారు. గొప్పవాడిని అహంకారంతో ఉన్నాడు కదా, అయ్యా మీరు 12 ఇళ్ళు దాటారా, చాలా జాగ్రత్త దాటని, ప్లేట్లో చూడు ఒక్క చుక్క కూడా పడలేదు అన్నాడంట. ఎవరో నారద మహాముని. చెప్పిన తర్వాత నువ్వు 12 ఇళ్ళు దాటినప్పుడు ఒక్కొక్క ఇంటికి ఒక్కొక్క నిమిషానికి ఎన్నిసార్లు నారాయణ అన్నావు అని అడిగాడంట. అదేంటయ్యా ఇక్కడ పాలు పడిపోతే ఏమని చేస్తున్నావు, నేను ఉన్నాను కానీ నారాయణ మంత్రం వదిలేసాను అన్నాడు. బాబు నువ్వేం చేసావు అని అన్నాడంట. మీరే చెప్పారు కదా స్వామి, అంతా తానై ఉన్నాడు, నేను లేనివాడు అన్నప్పుడు, మీరున్నప్పుడు నాకు భయం ఏమని అనేసి మన అసలు సాంప్రదాయగా పిల్లోడు అన్నాడంట. అలా అన్నప్పుడు అహంకారంతో నారాయణ నారాయణ అని నేను అనుకున్నాడు. కానీ ఇక్కడికి మనం వచ్చి అచల భక్తుల్లో కూడా చాలా మంది తప్పుగా అనుకోవద్దు, నేను మీ అందరికని చాలా చిన్నవాడిని, నాకు అక్కడ ఏసీ ఉండేది, లేకపోతే నాకెందుకు పనులు ఉండేవాళ్ళు, నేను ప్లేట్కి అడగడం ఏంటి, మనకి అందరు చెప్పేవాళ్ళే ఉన్నారు, కానీ క్రమశిక్షణ అనేది మనలో లేదు. తప్పుగా భావించదు దయచేసి మీరందరూ. ఈరోజు ఈ స్టేజ్లోకి నేను వచ్చానంటే కేవలం మీ ఆశీర్వాదం పొందడానికే వచ్చాను, కానీ మీకు చెప్పిన అంతటి వాడినైతే నేను అఘోరం, మీ పాద ధూళి తాకితే మహాపుణ్యంగా భావించేట్లు అందరిలో ఒకడిని నేను. ఇంకొక విషయం ఈ సందర్భంలో మళ్ళీ చెప్పాలి, నాకు సమయం ఏమనుకో స్వామి, మీకు ద్వాదశ నమస్కారాలు తెలియజేస్తున్నాను. నేను చాలా ప్రాంతాలు తిరిగి ఉన్నాను, నాతో పాటు నా బిడ్డను కూడా తీసుకొస్తున్నాను. అయితే చిన్న విషయం, ఇక్కడ గర్వపడే విషయమే, తప్పు కనుకోవద్దు. చాలామంది గురువులను చూసాం మేము, కానీ వారు గురువుకి ఏ రోజైతే ఉపదేశం తీసుకున్న రోజు మనకు ఒకటి చెప్తారు, నాయన నీ తనువు ధనము మనసు నాకు నువ్వు ఇచ్చేస్తే నీకు నేను సూచన చేపిస్తాను అని అన్నారు. దానికి అందరూ చాలా చేస్తున్నాం, చేయలేదు అనట్లేదు, కానీ అందరిలో నాకు కంటిలో పడే వాళ్ళు అయితే ఒక ఇద్దరు ఉన్నారు. వాళ్ళు ఒకరు మన బ్రహ్మానంద స్వామి అయితే, రెండు మన కొమర లక్ష్మణ స్వామి ప్రభువులు. ఎలా అంటే ఈయనకొచ్చే జీతము అంతా పిల్లలున్న వాళ్ళ ఫ్యామిలీలోనే పొద్దున్న చెప్పారు బ్రహ్మానంద రెడ్డి స్వామి, 6 సంతానము 5 మంచోళ్ళు లేని పిచ్చోడున్నానని. ఆయనకి ఆ మాట కూడా మనం స్మరించకూడదు, అంత గొప్పవాళ్ళు, నా నోటంటే అది రాకూడదు కదా, ఆయన అన్నారని నేను అంటున్నా. గురువుకి తన మొత్తాన్ని ఇచ్చేశారు ఒకరు, ఎవరో బ్రహ్మానంద రెడ్డి స్వామి. ఈయన పరిస్థితి చూసుకుంటే ఆయనకి జాబ్ అయినా ఉంది బ్రహ్మానంద స్వామికి, ఈయనకంటూ ఏమీ లేదు. అయితే ఈయన గురించి ఆయన గురించి నేను ఎరిగాను కాబట్టి చెప్పగలుగుతున్నాను, ఇన్సైడ్ వెళ్ళి. మరి తప్పుగా భావించొద్దు దయచేసి నా మీద. ఇతను ఈ స్వామి ఏమయ్యారంటే, ఈ స్వామితో కొంచెం మేము ఫ్రీగా ఉంటాం, బ్రహ్మస్వామితో కూడా ఫ్రీగా ఉంటాం. ఈ స్వామి భార్యతోనే మా అత్తగారు అడిగింది, ఏంటమ్మా మెడలో కనీసం పుస్తుల తాడు కూడా లేదంటే, స్వామి ఒక కార్యక్రమాన్ని నిర్ణయించారమ్మా, పుస్తుల తాడు ఏంటి, తల్లిదండ్రులు మేము గురు సంధ్యలకు వెళ్ళిన రోజు ఇచ్చేసాము, అది అలంకారంకే కానీ నాలో అహంకారాన్ని చూపిస్తుంది, కానీ గురు దర్శనం ఇవ్వదు కదని చెప్పింది అమ్మగా అయ్యగారు అలా మాత సతీమణి చెప్పారు. అలా ఇప్పుడు మనం గురువు గారికి ఎంతమంది సేవ చేస్తున్నాము అని మనలో మనం పరీక్ష చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడికి వచ్చామంటే ఈ సభాభాంగం అంతా ఇదంతా మనదే. పెద్దలను గౌరవిస్తూ, చిన్నపిల్లలు మాకు 5 నిమిషాలు ఆగుతాం, షుగర్ పేషెంట్లు ఉన్నారంటూ వాళ్ళు తినాలి, మేము చిన్నవాళ్ళు ఉన్నాం కదా, సేవ చేయడానికి మేము ముందుకు వస్తాం.
ఈ క్రమాలు మనకి అప్పుడులో ఇప్పుడు మన పారంపర్యం చాలా మంది చేశారేమో కానీ నా దృష్టిలో ఇటువంటి వారు పడ్డారు. వారికి నా ద్వాదశ నమస్కారాలు తెలియజేయచ్చు. ఏదైనా తప్పులు ఉంటే క్షమించగలిగే శక్తి మీకు ఉందని, మీ పాదధూళి తగిలితేనే నేను పుణ్య పురుషుడు అవుతానని మరొకసారి ఈ స్టేజి ముఖంగా శిరస్సాగి ద్వాదశ నమస్కారాలు తెలియ